పప్పు ఇందాక అని చెప్పింది మీ భాషలో మీకు అర్థమైనట్టు చెప్పాను కదా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్తాను. ఉగాది అంటే ఉగా అనగా నక్షత్ర గమనం. మనకి నక్షత్రాలు ఉన్నాయిగా, 1 నుంచి అశ్విని, భరణి, కృతిక. ఆ నక్షత్రాల గమనం. గమనం అంటే ప్రతి నక్షత్రము మారుతూ ఉంటుంది. అది దేనికి సూచికన చెప్పండి? నక్షత్రాలు అనగానే దేనికి గుర్తొస్తుంది మీకు చెప్పండి? నక్షత్రాలు గుర్తు కంటే మన స్టార్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ. కొంచెం అది అది ఎవరికి చెప్తాం మనం? చెప్పుపోని నక్షత్రాలు అని అన్నావు, బాగుంది. ఆ నక్షత్రాలు దేనికి పెడతారు? మనం పుడితేనే కదా. అది అంటే ఒక బిడ్డ పుట్టంగానే నక్షత్రం చూస్తాంగా, ఏ ఘడిలో పుట్టారు, ఎప్పుడు పుట్టారు అని చెప్పడానికి గమనం అంటే నడక అన్నమాట. ఈ ఉగాది ఈ రోజు నుంచి బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. ఈ రోజు మనకి బ్రహ్మ సృష్టి ప్రారంభం చేశాడు. సృష్టి ప్రారంభం అంటే ఏంటి? మానవుణ్ణి సృష్టించడం అంటే జస్ట్ లైక్ సృష్టించి వదిలేయడమేనా? కాదు. అతనికి ఏం చేయాలి? పేరు పెట్టాలి, నక్షత్రం చెప్పాలి. నెక్స్ట్ అతనికి ఎలా ఉండాలి, గ్రహాల సహాయంతో అతని పూర్వకర్మలకి అనుగుణంగా ఈ పిల్లవాడు ఏమవ్వాలి, ఈ అమ్మాయి ఏమవ్వాలి అంటే గమనం. పుట్టిన దగ్గర నుంచి మన నడక అంతిమం వరకు జరిగేది గమనం. అది నక్షత్రాలను బట్టి జరుగుతుంటుంది. తర్వాత జన్మ ఎత్తగానే సరిపోయిందా? జన్మతో పాటు మనకి ఏంటి లింక్ పెడతాడు దేవుడు? ఆయుష్. ఎస్, పుట్టంగానే మనకి డిసైడ్ అయిపోతుంది ఇంత ఆయుష్ అంటే జన్మ ప్లస్ ఆయుష్, ఈ 2 కలిపే గమనమే నక్షత్ర గమనము. ఉగా అంటే నక్షత్రము. ఇప్పుడు తెలిసిందా ఉగాది అంటే? ఉగా అంటే ఏంటి? నక్షత్రం. నక్షత్రాన్ని బట్టి నడిచేవి 2 ఏంటవి? జన్మ, ఆయుష్. సరే, తర్వాత ఈ జన్మ, ఆయుష్ ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి మనకి? పుట్టినప్పుడు. ఈ పుట్టడమే బ్రహ్మ సృష్టి మొదలు. ఆ సృష్టి ఎప్పుడు చేశాడు అంటే ఈ ఉగాది రోజు చేశాడు. ఓకే, ఇందాక నేను 2 చెప్పాను, ఉత్తరాయణం, దక్షిణాయనం అని. యుగము అంటే 2 అని అర్థము. 1 సంవత్సరంలో ఈ రోజు నుంచి మళ్ళా ఉగాది వరకు మనకి ఎన్ని రోజులు ఉంటాయో దాన్ని 2 భాగాలు చేశారు. ఒకటి ఉత్తరాయణము, 2వ భాగం దక్షిణాయనము. తర్వాత ఈ ఉగాది సంవత్సరానికి అంటే దీనికి మనకి ఏంటంటే వసంతానికి రిలేటెడ్. ఉగాది వసంతం రిలేటెడ్. ఎందుకు వసంతానికి రిలేటెడ్? ఎందుకు వసంతానికి సంబంధం? ఎందుకు? ఋతువులు. ఆ ఋతువులు మనకి ముందు వచ్చిన, ఉగాదికి ముందు వచ్చిన ఋతువు పేరేంటి? శిశిర ఋతువు కదా. శిశిర ఋతువు అర్థం ఏంటి? మీకు చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నాను. శిశిర ఋతువు అంటే అర్థం ఏంటి? ఆకులు రాలిపోవడం కదా. ఇవి ఆకులు వికసించడం. ఎస్, అంటే ఈ సంవత్సరం మొత్తం అంటే మళ్ళా మన దైనందినానికి అన్వయించి చెప్తున్నాను. మొదటి నుంచి లాస్ట్ తేదీ వరకు మనం ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో, ఈ గమనంలో మనం కష్టాలు చూసాము, సుఖాలు చూసాము, సంతోషాలు చూసాము. కొన్ని అటు ఇటుగా, కొంతమంది ముందు సుఖాలు చూస్తే తర్వాత కష్టాలు చూస్తారు, కొంతమంది కష్టాలు ముందు చూస్తే తర్వాత సుఖాలు చూస్తారు. ఇది గమనం అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఉగాది దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొత్తగా కష్టాలు అనుభవించి, సుఖాలు అనుభవించి కొత్తగా మనం ప్రవేశిస్తున్నాము. అంటే మనకి ఒక ఆశ ఉంటుంది. కష్టాలు పడ్డ వాళ్ళందరూ ఏమనుకుంటారు? రేపు బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ రోజు బ్రహ్మ సృష్టి కార్యం చేసినప్పుడు ఏం చేశారంటే, సూర్యుడికి పగలు అంటే ప్రాతకాలం అంటే పొద్దున్న, సాయంత్రము ఉంది. దీనికి మనకి ఒక సూచిక ఉంది. ఆవిడ పేరు ఉషా. ఉషా దేవతే మాతృక. దీనికి అధిదేవత ఎవరు? ఉషాదేవి అన్నమాట. అయితే ఇది భారతీయ సంప్రదాయం ప్రకారము ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పాడ్యమి రోజు వస్తుంది. నీ దృష్టి అంతా మామిడికాయల మీద ఉంది, గమనిస్తున్నాను. అయితే ఇది పురాణ ప్రకారం. దీనికి కథ ఏంటంటే, మనకి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు విన్నారా? హిరణ్యకశిపుడు అనేది ఇదైతే హిరణ్యాక్షుడు అని హిరణ్యకశిపుడు తమ్ముడు అన్నమాట. ఆయన ఏం చేశాడు? మన వేదాలని పట్టుకెళ్ళిపాడు. వేదాల్లోనే అన్ని ఉంది. ఈ వేదాలన్నీ పట్టుకుని వెళ్ళిపోతే సృష్టి ఎలా?
సృష్టి అవ్వదు కదా. దానికి ఏం చేశాడు విష్ణుమూర్తి, వరాహ అవతారం ఎత్తి వేదాల నుంచి తీసుకొచ్చి బ్రహ్మకి అందించాడు. ఆ అందించిన రోజే ఈ రోజు. ఆ వేదాల ప్రకారమే మన సృష్టి మొదలు పెట్టాడు బ్రహ్మ. ఓకే, అర్థమైందా? చాలా చక్కగా వివరించారు. అంటే ఇంకా చాలా ఉంది నాన్న. అయితే ఈ శిశిరం తర్వాత చెట్లు చిగిర్చి మనకి అంత ఆకుపచ్చగా ఉంటుంది. శిశిరం అంటే డ్రైనెస్. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి డ్రైనెస్ వస్తుంది. అంటే ఏంటంటే ఇంక ఏమి చేయలేమన్న ఇది వస్తుంది, నిస్సహత. దానికి ప్రతీక ఈ శిశిరము. ఇప్పుడు మళ్ళా వసంతం కావాలిగా, ప్రతి మనిషి మనం ఒకే చోట ఉండలేంగా, ఒక వెలుగు అనేది. ఎస్, ఆ వెలుగే మన ఆశ ఈ ఉగాది అన్నమాట. హిందూ ధర్మ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఈ రోజు సంప్రదాయబద్ధంగా తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు అలంకరించుకుని స్నానపానాదులు చేసి ఈ ఉగాది పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకుని విష్ణుమూర్తికి, దీనికి అధిదేవత ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి నివేదన చేసి అప్పుడు పెద్దవాళ్ళకి పిల్లలకి ఇది చేసుకు, ఇది తినడం వల్ల ఏంటి మనకి సైంటిఫిక్ గా చెప్పండి. తినడమే తప్ప సైంటిఫిక్ గా అస్సలు తెలీదు. ఆంటీ మాకు తెలియదు. ఓకే, సైంటిఫిక్ గా ఏంటంటే ఇవి మన మళ్ళా ఋతువు మారినప్పుడల్లా మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. మళ్ళా ఇప్పుడు చలి నుంచి తట్టుకుని మనం ఎండకి నిలబడాలి. ఎండకి నిలబడాలి అంటే దానికి తగ్గట్టుగా మనకి భగవంతుడు నేచరు ప్రతిదీ అందించేసింది. కానీ మనమే నెగ్లెక్ట్ చేసి మన ఇష్టానుసారంగా తింటున్నాం. దేవుడు చెప్పినట్టుగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ మన ఇష్టానుసారంగా తింటున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. ఆ అటు ఇటు అవుతుందని ఆయనకి తెలిసి అటు ఇటు అయినా పర్వాలేదు పిల్లల్లారా, మీరు ఇవి తినండి, ఇవి తిని మీ ఆరోగ్యాన్ని మళ్ళా మెరుగుపరచుకోండి అన్న ఉద్దేశంతోనే ఈ కాలంలో ఏ కాలానికి సరిపడా ఆ కాలానికి భగవంతుడు మనకి నేచర్ ద్వారా అన్నీ ఇస్తున్నాడు. అయితే మనం ఈ తీపిని దేవభాషలో చెప్పుకోవాలి అంటే మధురము అంటాము. తీపిని దేవభాషలో మధురం అంటాము. పులుపుని ఏమంటాం చెప్పండి? ఆమ్లము. పులుపుని ఏమంటాము? ఆమ్లము. ఆమ్లం అంటే ఉసిరికాయ కాదు, అర్థమైంది. ఉప్పుని ఏమంటాము? లవణము. లవణము. కానీ రాత్రిపూట మనం ఉప్పు అనకూడదంట, లవణము అని చెప్పాలంట. రాత్రిపూట కూడా తీసుకోరు కదా ఉప్పు, ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి. ఇంకొకటి అంటే మనం ఉప్పు అనేది ఇట్లా చేతులతో కూడా ఇవ్వకూడదు. అంటే ఉప్పు ఎస్ ఉంది నాన్న. ఉప్పు మనం శనికి ప్రతీకగా చెప్పుకుంటాము. ఉప్పు, ఇనుము ఇవి శనికి ప్రతీకగా. కట్టె అంటే కర్ర ముక్కలు, ఇవి ఇనుము ఇలాంటివన్నీ శనికి ప్రతీకగా చెప్పుకుంటాము. ఇది ఎప్పుడైతే మన చేతి నుంచి ఇస్తున్నామో ఇంకొక రకంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్తాము. లక్ష్మీదేవి స్థానం ఉప్పు స్థానము. అయితే మన చేతిలోంచి వారికి ఎందుకు ఇవ్వద్దు అంటున్నాము అంటే మన దగ్గర ఉన్న లక్ష్మిని వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. మన అలా అని చెప్తే వినరు కాబట్టి భయపెడితేనే మనం వింటాం. మీరైనా పిల్లలైనా ఎవరైనా సరే భయపెడితేనే వింటారు. సో అలా ఇవ్వద్దు అన్న కారణం ఇదనమాట. మన ఇంటి లక్ష్మి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్న సందేశం. తర్వాత చేదుని తిక్త అంటాము. చేదుని ఏమంటాం మనం అందరం జనరల్ గా తేదు అంటాం, కానీ అది తిక్త. వగరుని ఏమంటాము? చెప్పండి, ఆలోచించండి. కషాయం. మీ అమ్మగారు అమ్మమ్మగారు ఏం చేస్తారు? మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు అందరూ డోలోలు అవి వేసేసుకుంటున్నారు ఇవాళ రేపు. అది కాదు, పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయం ఏంటంటే కషాయాలు ఇచ్చేవారు. ఆ కషాయాలతో మనకి లోపల అన్నీ సెట్ అవుతాయి. ఈ మందులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది? టెంపరీ రిలీఫే తప్ప ఆ తాలూకా టాక్సిక్ మనకి ఓ పక్కన ఉండిపోతుంది. అందుకని పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చిన, ఈవెన్ మీరు ఆయుర్వేదంలో గమనించినా సరే కటు అంటారు, కషాయం అంటారు. ఓకే, దానివల్ల ఏంటంటే లోపల అన్ని ఆర్గాన్స్ బాగుంటాయి అని. తర్వాత ఇంకొకటి కారాన్ని ఏమంటాం చెప్పండి? కటు అంటే అది కారానికి సంబంధించింది. కట్టె కారం బాబోయ్ అంటామా? ఎస్, అంటే మనం సంస్కృతము వాడుతున్నాము, జనరల్ సామాజిక భాష కూడా వాడుతున్నాం అనమాట. ఓకే, ఇవి అంతర్లీనంగా ఉన్న వీటి పర్యాయ పదాలు అనమాట. అయితే మనం అసలు ఈ ఉగాది ప్రత్యేకత ఏంటంటే కష్ట సుఖాల సమ్మేళనం. బాధలు
బాంధవ్యాలు బంధాలకి ప్రతీక. సో మనకి ఉగాది పచ్చడి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏదవుతుందో, ఏది మనకి రుచికి పెడుతుందో అదే అనుభవిస్తాము అంటాము. అవును, విన్నారా ఎప్పుడైనా అవును, మీ పెద్దవాళ్ళు పెట్టినప్పుడు? అది నిజమేనా అంటే అంటే చెప్తూ వినడం ఉంటారు, వరకే. కానీ ప్రతి జీవి అన్నీ అనుభవించాలి. ఇప్పుడు సపోజ్ నాకు తీపి ఉంది అంటే సంవత్సరం పొడుగునా సంతోషం ఉంటుందా? ఉండదు. చేదు తగిలిందంటే సంవత్సరం పొడుగునా ఒత్తిళ్లు ఉంటాయనా? మంచి చెడు అన్ని ఉంటాయి. అంటే ఏంటంటే అది ఎందుకు చెప్తారు అంటే మీకు స్ఫురణ ఎంతవరకు ఉంది, మీరు ఏది గ్రాస్పింగ్ చేశారు అంటే మీ గ్రాస్పింగ్ పవర్ని తెలుసుకోవడం కోసం ఇలా చెప్తారు. కొంతమందికి చేదు అని అంటే ఏంటంటే మీరు తినేటప్పుడు నాకేం తగులుతుందా అని ఆలోచిస్తారా? సో అది గ్రాస్పింగ్ అంటే లైక్ మెమరీ పవర్ని తెలుసుకోవడం కోసం జస్ట్ పెద్దవాళ్ళు చిన్న చిన్న సంతోషాలతో చెప్పిన విషయం అనమాట అది. సరే, ఉగాది పచ్చడి ప్రాశస్త్యం ఏంటంటే ఇది కొత్త సహస్రాబ్దికి సూచకంగా భావించి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు కష్ట సుఖాలు ఈ ఒక్క పండక్కే ఈ ప్రాశస్త్యం ఉంది. మిగతా అన్ని పండుగలు సంక్రాంతి అంటే అల్లులతో చేసుకుంటాము, పెద్దలకేమో మూలని పెడతాము, కానీ ఈ ఒక్క ఉగాది మాత్రం అందరి పండగ. అవును, అంటే ఏంటంటే మనం జనరల్ గా అన్ని పండుగలు వస్తూ ఉంటాయి మనకి, సంవత్సరం పొడుగున పండుగలే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క పండుగ, ఒకటి శివరాత్రి అని, శ్రీరామనవమి అని చెప్పేసి ఇలా జరుపుకుంటాం. కానీ ఇవన్నీ దేవుడి పేర్లతో చేసుకుంటూ ఉంటాం మనం. కానీ ఉగాది పండుగ అనేది అసలు ఏ దేవుడికి సంబంధించి మనం చేసుకుంటాము? విష్ణుమూర్తికి సంబంధించి. అమ్మ అక్క, నీకు బుర్రంతా నిద్రపోతున్నావు ఆంటీ చెప్తున్నంత సేపు నువ్వు నిద్రపోయినావు అని అర్థమైంది కదా. మీరు ఇంతకు ముందే విష్ణుమూర్తి అని ప్రస్తావించాను. అది కానీ అయినా కూడా దాని గురించి ఇంకా ప్రత్యేకంగా మా తమ్ముడికి అయితే ఇంకా తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ. వెరీ గుడ్. ఇది విష్ణుమూర్తి గురికి సంబంధించిన పండగమ్మ. అంటే దీనికి అధిదేవత విష్ణుమూర్తి అన్నమాట. కానీ ఇవన్నీ బాగా చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, ఆ పెద్దల తరం నుంచి మీ తరం వరకు చేరాలి అని. మా పెద్దక్క ఉంది, వేస్ట్ ఏం తెలియదు, ఎప్పుడు నా మీదే వాడు ఇట్లా వేసుకుంటుంటాడు. అందుకే ఈ రోజు ఏంటంటే ప్రత్యేకంగా మీరు చెప్పే విధానం ఎలా ఉంటది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఈ రోజు ఇక్కడికి మా తమ్ముడిని తీసుకుని చాలా హ్యాపీగా ఉందండి. ఇక ఇంకొకటి మీరు అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా. ఏం చేస్తారు ఉగాదికి? సరే, పచ్చడి అయిపోయింది. దానికన్నా ముందు ఏం చేస్తారు? దేవుడి పూజ. దానికన్నా ముందు ఇంటి అలంకరణ. దానికన్నా ముందు స్నానం చేసి ఏ బట్టలు వేసుకుంటారు? కొత్త బట్టలు వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏమర్థమైంది ఉగాది అంటే? కొత్తగా స్టార్ట్ చేయడం మన జర్నీ అనేది కొత్తగా లైఫ్. అంటే మీ భాషలో చెప్తున్నారు, ఆధ్యాత్మిక పరంగా చెప్పండి. మన జీవితాన్ని ఇంకొక కొత్తతనానికి కోరుకోవడం ఉగాది పండుగని ప్రారంభించారు. ఇది మన హిందువుల పండుగ. ఇది ఇతర భాషల వాళ్ళు ఒక్కొక్కళ్ళ చోట పుత్తాండు అంటారు తమిళియన్స్, గుడి పర్వ అంటారు మార్వాడీసు, బెంగాలీసు, ఇలా రకరకాల పేర్లతో ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా పండగ ప్రాశస్త్యము, పండగ విశిష్టత ఒకటే, ఐక్యత. సో ఇప్పుడు దాకా మనకు ఆంటీ ఇవన్నీ బాగా చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఉగాది పచ్చడి తయారు చేసే విధానం కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నీకు ఇప్పటికే ఆల్రెడీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? అప్పుడే లడ్డు అమ్మా, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మా ఇంటి ఆడపడుచుని గౌరవించుకోవడం మా అలవాటురా. బొట్టు పెడతాను. ఇది మన సంప్రదాయం నాన్న. ఏది మర్చిపోయినా పర్వాలేదు కానీ సంప్రదాయాన్ని మర్చిపోవద్దు. పెద్దవాళ్ళు పిల్లల్ని ప్రేమించడం మన సంప్రదాయం, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని గౌరవించడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని మీరు మా తరం నుంచి మీ తరానికి, మీ తరం నుంచి నెక్స్ట్ తరానికి ఇది ఇలాగ ఉండాలని ఈ పండగలన్నీ మనకి చెప్పే ఇండైరెక్ట్గా ఇచ్చే సందేశం అన్నమాట. దీని పండగల వెనక ఉన్న సందేశము ఇదే. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి, కానీ ఇక నుంచి మనం పెంచుకుందాం, అందరం కలిసి ఉందాం.
అందరం కలిసి ఇప్పుడు పచ్చడి తయారు చేద్దాం. ఎప్పుడూ పచ్చడే పప్పు. మంచిగా అమ్మ లావణ్య, ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ నేను చెప్తాను ఒక్కొక్కటిగా. నీ చేత్తో. కానీ చాలా మంది స్టీల్స్ లో చేస్తుంటారు, అది పద్ధతి కాదు. అవును, మంచి కుండ, మా అక్కలాగా పద్ధతిగా ఉంది కుండ కూడా. ఓకే, ఇప్పుడు ఏం వేయాలి ఫస్ట్? కుండకి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ఓకే, ఇది చాలా అంతరార్థము అంతర్లీనంగా చాలా చెప్తుంది. మట్టి, మన శరీరంలో మట్టి ఉంది, భూమి మీద మట్టి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు ఎంత సంపాదించినా, జ్ఞాన సంపద కానీ, ధన సంపద కానీ, లేదా విద్యా సంపద కానీ, ఏది చేసినా, ఏది సంపాదించినా, ఏది చదువుకున్నా, ఎంతటి వాడైనా, గరీబైనా అమీరైనా ఆఖరికి చేరవలసింది ఇందులోనే అన్నది చెప్పడం. ఇది ఆరోగ్యం, అంతరార్థం కూడా ఇదే. తర్వాత తీపి. తర్వాత ఏం వేయాలి? తీపి 2 స్పూన్లు. 2 తర్వాత అప్పుడే అది కాదు, అది మనం తర్వాత వేసుకునేది. ఇప్పుడు ఉప్పు తీసుకోమా. ఇది తగినంత. ఇది తగినంత. చాలా మందికి అది కూడా 3 వేసావు కనుక రుచికి తగ్గట్టు చూడు. తర్వాత కారం. కారం అంటే ఎండుమిరపకాయల కారం కాదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది గనక అంటే వేప పువ్వు దొరకకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మెంతు పొడిని వాడచ్చు. విదేశాల్లో వేప చెట్లు అవి ఉండకపోతే కనుక, మీకు లభ్యం కాకపోతే కనుక చేదుకు ప్రత్యామ్నాయంగా మనం మెంతు పొడిని వాడచ్చు. వేప తీసుకోరా. ఈ వేప వల్ల మనం ఏమనుకున్నాం ఇందాక? చేదు ఏమిటి? చేదు వల్ల మనకి ప్రయోజనం, మన జీవితంలో ఎన్ని సుఖ నష్టాలు అంటే బాధలు వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఉంటాం మనం. చేదు అనుభవాలు వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. తర్వాత మిరియాలు. మిరియాల వల్ల ఇది పొడి చేసి పెట్టాను. కారానికి బదులు అంటే ఎండుమిరపకాయ కారానికి బదులు ఇది మనం వాడతాం. ఇది కూడా తగినంత వేసుకోవచ్చు. తర్వాత మామిడి ముక్కలు, వగరకు ప్రతీక. దీనివల్ల మనకి ఆరోగ్య ప్రయోజనం ఏమిటి? ఒళ్ళుని చలవ చేస్తుంది. ఇవి కాస్త కొంతమంది ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, తగినంత. తర్వాత ఏం వేయాలి? అరటిపండు. ఎందుకు అరటిపండు వేస్తారు అంటే, మిగతా పళ్ళు ఎందుకు వేయరు, ఓన్లీ అరటిపండు ఎందుకు వేస్తాము అంటే, అరటిపండు దైవదత్తమైన పండు. ఇది విత్తనాల ద్వారా తినేసిన ద్వారా పరిగింది కాదు. అదే మామిడి పండు అయితే మనం తినగా వచ్చిన పండు కాబట్టి అది ఎంగిలి పండు. ఇది దైవదత్తమైన పండు కాబట్టి దీన్ని మాత్రమే వాడతాం మనం. తర్వాత కొబ్బరి. ఇప్పుడు మన కావాల్సిన పదార్థాలన్నీ అందులోకి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది వారి సంప్రదాయాన్ని ప్రకారం ఆ పుట్నాల పప్పు కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఇంకా అంతేనా? అన్ని వేసేసాం కదా, అన్ని పడ్డాయి కదా. ఇప్పుడు కలిపేమ్మా. సరిపోలేదేమో, కొంచెం చింతపండు రసం మొత్తం పోసేయమ్మా. మొత్తానికి ఆంటీ ఉగాది పచ్చడి తయారు చేయించావు. మా తమ్ముడు వెయిట్ చేస్తున్నటువంటి ఉగాది పచ్చడి తయారైపోయింది.
అయింది తమ్ముడా. Wow, అప్పటి super. నుండి వెయిట్ చేస్తున్నావు ఎప్పుడెప్పుడు తాగుదామని చెప్పేసి, ఆతృతగా ఉంది కదా నీకు. చూడ్డానికి ఎంత బాగుంది నిజంగా. ఆంటీ చాలా బాగుంది. నాకైతే తయారు చేసే విధానం చాలా బాగా తెలియజేశారు. నేను పెళ్ళైన తర్వాత ఎవరిని తప్పకుండా. అడగకుండా మళ్ళీ చేసుకోవడం కోసము ఈ చేసుకో. రోజు మీ ఇంట్లో చేయడం జరిగింది. మా తమ్ముడైతే చాలా హ్యాపీగా తాగుదా? ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీ చేతుల మీదుగా మాకు ఇచ్చేయండి. పెద్దవారి తప్పకుండా. చేతుల మీదుగా తాగుతూనే తప్పకుండా బాగుంటుంది. దానన్నా, ఇందాక నుంచి ఉగాది పచ్చడి ఎప్పుడా అవును. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నావు. వావ్, నీకు ముందుగా ఏంటి వచ్చింది చెప్పు, ఏ రుచి తగిలింది నీకు ఫస్ట్? వావ్, తీయగా ఉంది. ఈ సంవత్సరం అంతా నీకు తీపి అనుభవాలేనన్నా. ఓకే, అమ్మ లావణ్య, నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పు. నాకు పులుపు. పులుపు తగిలిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. బేబీ సూపర్. గారు మీకేం తగిలింది ఫస్ట్? నాకు చేతి తగిలిందండి. చేతి తగిలిందా? వాళ్ళిద్దరికి పులుపు తీపి అయిపోయింది కదా, నాకు చేతి తగిలింది. కానీ చాలా బాగుంది. చాలా అంటే ఉగాది పచ్చడి అంటే ఇలా ఉంటుందని కూడా ఇప్పుడు మేము చూసి నేర్చుకోవడం కూడా జరిగింది. మా అక్కకు కూడా ఉగాది పచ్చడి నేర్చుకోవడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇవాళ నాకు మేము కూడా ఉగాది చాలా పండుగ. హ్యాపీగా ఉంది. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లో మేము ఇవాళ ఉగాది పండుగ సెలబ్రేషన్స్ చాలా బాగుంది, చాలా బాగా ఆనందంగా ఉంది. చేసుకున్నాము. చాలా అండ్ మా చాలా ప్రేక్షకులు, సంతోషం. మా సోషల్ పోస్ట్ ప్రేక్షకులు కూడా ఇలా ఉగాది చాలా గ్రాండ్ గా మాతోని సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లావణ్య, ఇంకొక సర్ప్రైజ్. వావ్, ఓ సూపర్, ఇచ్చేయండి అది. ఓ సో ఉగాది సందర్భంగా మనం పచ్చడే కాకుండా ముఖ్యంగా తెలంగాణ వాళ్ళైనా కావచ్చు, ఆంధ్ర వాళ్ళైనా కావచ్చు, సో ప్రత్యేకంగా భక్షం. భక్ష్యాలు చేయడం జరుగుతుంది. సో వీటికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సో మనం ప్రత్యేకంగా దేవుడికి వీటి రెండింటిని కంపల్సరీగా నైవేద్యంగా పెడతాం కాబట్టి ఈ రోజు ఆంటీ, సో రియల్లీ థ్యాంక్ యూ. ఈ రోజు మాకు సర్ప్రైజ్. భక్ష్యాలు కూడా వావ్, సూపర్. చేసి ఇవ్వడం జరిగింది. నేను మాత్రం ఆగం తినేస్తాను. సో ఈ ఉగాది సంవత్సరం, ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో తీయని తీపిలే జరగాలి, సంతోషాలు వెల్లివిరియాలి అని. సో ప్రత్యేకంగా ఇప్పటివరకు ఏదైతే ఉగాది తయారు చేసే విధానము మేడం గారు అంటే ఆంటీ గారు చాలా బాగా తెలియజేశారు. సో మాకు తెలియని విషయాలు మేము బాగా తెలియజేసుకున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా సోషల్ పోస్ట్ చూసే ప్రేక్షకులందరూ ప్రత్యేకంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయండి. సో ముఖ్యంగా మీ అందరికీ మా తరపున క్రోధినామ సంవత్సరం నుండి ఉగాది శుభాకాంక్షలు.